ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో ఫస్ట్ టైం పుచ్చకాయని ఒక డిఫరెంట్గా కట్ చేద్దామని ఇలా ట్రై చేశానండి. బట్ ఎలా వస్తుందో నాకు కూడా తెలీదు. కట్ చేసిన తర్వాత చూడాలి. నాకైతే పర్వాలేదని అనిపించింది అనమాట. సో ఈ పుచ్చకాయని నేను ఇలాగ డిఫరెంట్గా కట్ చేద్దామని ఇలా కట్ చేస్తున్నానండి. సో మీకు కూడా ఎప్పుడైనా పుచ్చకాయని తెచ్చినప్పుడు, అది సమ్మర్లో ఎక్కువ తింటుంటాం కదండి. సో ఈ పుచ్చకాయ మీలో ఎవరైనా ఇలా డిఫరెంట్గా కట్ చేయడానికి ట్రై చేస్తుంటే కింద కామెంట్ చేయండి. ఇలా పుచ్చకాయ అంతా ఇట్లా మనము లెఫ్ట్ అండ్ రైట్ కట్ చేసుకుంటూ ఉండాలన్నమాట. ఇక్కడ చివరిలో కలవాలి మనం కట్ చేసిన పీసెస్ అన్నీ. సో ఇలా కట్ చేసుకొని ఒక హాఫ్ వరకు కట్ చేసుకోవాలండి. హాఫ్ వరకు కట్ చేసుకున్న తర్వాత దీన్ని మనం చూసుకోవాలన్నమాట. అంటే అటు ఇటు కట్ చేస్తే జాయింట్లో కలవాలన్నమాట. అలా కట్ చేసుకున్న తర్వాత వీటిని ఎలాగ ఓపెన్ చేయాలో చూపిస్తాను. ఇదిగోండి, ఇలా ఓపెన్ అవుతాయి అన్నమాట. ఇట్లాగా మనం జరుపుకుంటూ ఒక షేప్ లాగా వస్తూ ఉంటాయి అన్నమాట. చూసారు కదండి ఎలా వస్తుందో. సో ఇదిగోండి, పర్వాలేదు, నాట్ బ్యాడ్. ఏదో ట్రై చేశాను, వచ్చింది. సో ఇలాగా మళ్ళీ ఈ పీసెస్ని ఇంకా హాఫ్ని వేరే విధంగా కూడా కట్ చేశానండి. అది ఎలా ఉందో కూడా చూసి చెప్పండి. ఇదైతే నాట్ బ్యాడ్ అనిపించింది, పర్వాలేదు అనిపించింది అనమాట. ఫస్ట్ టైం కదా, సో బాగానే వచ్చింది అనుకుంటున్నాను. తర్వాత వాటితోని ఈ పీసెస్ని ఇలా కట్ చేసి ప్లేట్కి డెకరేషన్ చేశాను అనమాట. పిల్లలు ఇలాంటివి చేస్తే భలే ఇష్టంగా తింటారండి. పుచ్చకాయ తినని పిల్లలు కానీ ఈ సమ్మర్కి పుచ్చకాయ తినిపిస్తే చాలా మంచిదన్నమాట పిల్లలకి. పుచ్చకాయలో వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి చాలా బాగుంటుంది అనమాట. పిల్లలకి హెల్త్ పరంగా చూసుకున్నా, పెద్దోళ్ళు తిన్నా, ఎవరికైనా సరే పుచ్చకాయ చాలా మంచిదన్నమాట. సో ప్లేట్కి ఇట్లా డెకరేషన్ చేశానండి. మీలో ఎంతమందికి ఇది నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఓకేనండి, ఈ వీడియో ఎంతసేపు చూసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి.